హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చేసి స్పెషల్ వచ్చేసి దోసకాయ మటన్ కర్రీ అండి. దోసకాయ మటన్ కర్రీ చూడండి స్పెషల్ ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది. సండే స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. చేసే విధానం ఏంటో చూపిస్తా. ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి. ఇదిగోండి బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఇదిగోండి గంటన్నర ఆయిల్ అండి, గంటన్నర ఆయిల్. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి, ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి. చూడండి ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఆయిల్ వేడెక్కిందిగా ఉల్లిగడ్డలు వేసుకుందాం. దోసకాయ మటన్ కర్రీ సూపర్ ఉంటుందండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. దోసకాయ మటన్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ మటన్ అండి, చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు వేడెక్కుతుందిగా. మనకి కొంచెం కలరు చేంజ్ అయ్యేదాకా వేయించుకుందామండి ఆయిల్లో. ఫస్ట్ బాండీ పెట్టుకొని, మనం ఫస్ట్ కానీ చెప్తున్నామండి, బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని గంటన్నర ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. చూడండి ఉల్లిపాయలు వేడెక్కుతుందిగా. ఇప్పుడు మన అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ ఒక స్పూను అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి అల్లం పేస్ట్ కూడా వేసాక ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకుందాం. చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం మటన్ వేసుకుందాం. మటన్ చూడండి నేను చిన్న ముక్కలు కోసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. చిన్న పీసెస్ కోసుకొని మటన్ని శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు దీన్ని ఈ తాలింపులు వేసేద్దాం. ఈ తాలింపులోకి వేసేసుకున్నాం. నేను ఇలా తాలింపు వేసేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలండి. దీన్ని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు మనం మటన్ వేసుకున్నాం కదా. మటన్ వేసుకొని శుభ్రం కలుపుకున్నాం కదా. చూడండి ఇప్పుడు వాటర్ అంతా పైకి వచ్చేసాయి. ఈ వాటర్ అంతా చూడండి చక్కగా మనం కడుక్కొని వాటర్ అంతా పైకి వచ్చేసేసాయి. మటను దోసకాయ కర్రీ అండి, మటను దోసకాయ కర్రీ. చూడండి ఇప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చాయిగా. ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు వేసుకుందామండి. తగినంత ఉప్పు అండి, తగినంత మనకు సరిపోయేంత ఉప్పు. ఉప్పు ఎక్కువ వేసుకోమాకండి, తక్కువ వేసుకోండి. తర్వాత లాస్ట్లో సాలపోతే మళ్ళీ వేసుకోండి. పసుపు ఒక అర స్పూను పసుపు. ఇప్పుడు కలుపుకుందామండి. ఇది తాలింపు వేసాం కదా, దీంట్లో బాగా మగ్గనియాలండి. మటన్ అనేది బాగా మగ్గాలి. కుక్కర్ ఉంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. కుక్కర్ అలవాటు ఉన్నవాళ్ళు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. అన్నీ కలిపి పెట్టుకొని 5 విజిల్ వస్తే ఉడికిపోయిద్దండి.
మనం తాలింపు చేస్తున్నాం, తాలింపుల మటను. చూడండి ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు మనం దీన్ని ఉడకనిద్దామండి. చూడండి ఇప్పుడు మటన్ మనకి ఉడికిపోయింది కదా, అదిగో చక్కగా ఉడికిపోయిందండి. మటను మనకి తాలింపులో మగ్గిపోయింది, బాగా తాలింపులో మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనము దోసకాయ, ఇదిగోండి దోసకాయ పెద్ద సైజు ఒక దోసకాయ, 2 టమాటాలు, 3 పచ్చిమిరకాయలండి. మళ్ళీ చెప్తున్నా, ఒక దోసకాయ పెద్ద సైజు ఒక దోసకాయ. మనం 1/2 కేజీ మటన్ తీసుకున్నాం కాబట్టి ఒక దోసకాయ, 2 టమాటాలు, 3 పచ్చిమిరకాయలండి. ఇవన్నీ ఇలా వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి మటన్ దోసకాయ కర్రీ, సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అండి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. చూడండి ఇవన్నీ ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మనం మగ్గించుకుందామండి. చక్కగా ఒక 10 నిమిషాల పాటు మనం మగ్గించుకుందాం. చూడండి ఇప్పుడు కర్రీ అయిందో లేదో చూద్దామండి. ఇది ఒక కర్రీ అయిపోయిందండి. చక్కగా కర్రీ చూడండి ఉడికిపోయింది. మన దోసకాయ, టమాటా, పచ్చిమిరకాయ కూడా చూడండి, ఇది పచ్చిమిరకాయ కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయింది. వాటర్ కూడా ఏమి లేవండి, వాటర్ కూడా మనకి అన్నీ ఇనికిపోయాయి. చక్కగా ఉడికిపోయింది కర్రీ. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసుకుందామండి. కారం కాదండి, ధనియాల పొడి. ధనియాల పొడి 1 స్పూన్ అండి. ఈ ధనియాల పొడిలో చెక్క, లవంగా అన్నీ వేసి నేను ఇంట్లోనే పట్టించానండి. అందుకని దీంట్లోకి ఇంకేం అక్కర్లా. ఈ మసాలాలోకి కొంచెం జీలకర్ర, 1 స్పూను జీలకర్ర చాలా మంచిదండి అరుగుదలకి. ప్రతి దాంట్లో జీలకర్ర వేసుకుంటే అరుగుదలకి, గ్యాస్ ట్రబుల్ ఉన్నా చాలా బాగా పనిచేసిద్దండి జీలకర్ర అనేది. జీలకర్ర అరుగుదలకి, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి జీలకర్ర అనేది వేసుకుంటే. ప్రతి కూరలోకి వేసుకోవచ్చండి జీలకర్ర. చూడండి మసాలా వేసాక ఇప్పుడు దీనికి మొత్తం మసాలా పట్టేటట్టు కలుపుకుందామండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇదిగోండి ఒక 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుందాక కలుపుకుందాం. మటన్ దోసకాయ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుందండి. చూడండి కారం వేసాక చూడండి ఎంత బాగుందో కలరు, చాలా బాగుందండి, చాలా. ఇప్పుడు ఈ కారం వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ ముక్కకంతా కారం పట్టేటట్టు మగ్గించుకుందామండి. ఒక 10 నిమిషాల పాటు, ఇప్పుడు చూడండి మనం చూద్దాము. కారం వేసుకుందాం కండి. కారం వేసుకున్నాక ఎలా మగ్గిందో చూడండి చక్కగా మగ్గిపోయింది. కారం చక్కగా దీనికి పట్టేసింది. ఇప్పుడు కావాలన్న వాళ్ళు వాటర్ పోసుకోవచ్చు, వద్దన్న వాళ్ళు ఇలా అయినా కొత్తిమీర వేసి దించేసుకోవచ్చండి. నేను కొంచెం వాటర్ పోస్తున్నా, మటన్ కదండి, వాటర్ ఉంటేనే మనకు చపాతీలోకి, పులకాలోకి, దోశల్లోకి చక్కగా నంచుకోవడానికి పులుసు ఉంటేనండి. పులుసు ఉంటే మనం చపాతీలోకి కానీ, అట్టుల్లోకి కానీ, పులకాలోకి కానీ దేంట్లోకైనా పులుసు ఉంటే చక్కగా నంచుకోవచ్చండి. ఇంకొంచెం వాటర్ పోస్తాయి, ఈ గలాస్ పోసి కొంచెం పోస్తున్నానండి. ఇవ్వండి కొంచెం వాటర్ పోస్తున్నా. వాటర్ పోసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చుకుందామండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. వాటర్ పోసాం కదా, ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి, సూపర్ ఉందండి. ఉప్పు కూడా చక్కగా సరిపోయింది. కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయండి. ఇది ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుందామండి.
ఓ 10 నిమిషాల పాటు మనం మగ్గించుకుందాం బాగా. వాటర్ పోసాం కదా, ఓ 10 నిమిషాల పాటు. చూడండి మనం కర్రీ చూద్దాము. కర్రీ ఉడికిపోయింది చూసేద్దాం. చక్కగా చూడండి, కలపలేదు, ఇప్పుడే చూపిస్తున్నా. వాటర్ ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసిందండి. ఇప్పుడు అంటే ఉడికేసినట్టు. ఆయిల్ కూడా చూడండి చక్కగా మనకి పైకి వచ్చేసింది. ఆయిల్ కూడా చూడండి, ఆయిల్ కూడా మనకు చక్కగా పైకి వచ్చింది. ఇప్పుడు ఉడికిపోయినట్టు అండి. మన నీళ్ళు కూడా చక్కగా ఉడికిపోయి చిక్కగా అయిపోయిందండి. ఇట్లాగా చిక్కగా ఉండాలండి కర్రీ. ఇట్లా చిక్కగా ఉంటే ఉడికిపోయినట్టు. మనం పోసిన వాటర్ కూడా పెద్దగా లేవు, చిక్కగా ఉంది. ఇలా చపాతీలో కానీ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి కర్రీ. మటన్ దోసకాయ కర్రీ అండి. మటన్ దోసకాయ కర్రీ సూపర్ కాంబినేషను, చాలా బాగుంటుందండి. చూడండి ఇది ఇట్లా ఈ పులుసు కూడా అండి చక్కగా మన చపాతీలోకి కానీ, అట్టులోకి కానీ, రోటీలోకి కానీ, దేనికేనండి, లాస్ట్కి ఇడ్లీలోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి. మటన్ కదండి, చాలా బాగుంటుంది. నేను నిజం చెప్తున్నా అండి, మటన్ కదా, ఈ పులుసు వేసుకొని ఇడ్లీలోకి నంచుకున్న ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మటన్ దోసకాయ కర్రీ సూపర్ కాంబినేషన్. ఎక్కడ మనం దోసకాయ వేసినట్టు కూడా పెద్దగా పడట్లేదు, చక్కగా వాటర్ పోసినట్టు కూడా లేదు, చక్కగా ఉంది కర్రీ, చాలా బాగుందండి. ఇప్పుడు ఉడికిపోయింది కదా, మనం దీంట్లోకి కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం కొబ్బరి పొడి అండి, కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం టేస్ట్ కోసం అండి. టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి పొడి, ఎంతో ఒక్క మటన్ కదండి, కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కొబ్బరి పొడి, చూడండి కొబ్బరి పొడి వేసుకుందాం కదా. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాం కదా, దీంట్లోకి కొంచెం నిమ్మకాయ పిండుకున్నామండి. నిమ్మకాయ, మటన్ కదా, కొంచెం నిమ్మకాయ, కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. నిమ్మకాయ కూడా పిండేసుకుందాం కదా. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. చూడండి ఎంత బాగుంది అసలు, మటను సూపర్ కాంబినేషన్ అండి. ఏ దాంట్లో అయినా అద్దిరిపోయింది. వేడి వేడి అన్నంలోకి కానీ, దోశల్లో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ, లాస్ట్కి ఇడ్లీలో కూడా అండి సూపర్ కాంబినేషన్ అండి. మటను దోసకాయ కర్రీ ఇలా చేసుకోండి. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి. కూర కూడా చక్కగా పులుసు గుత్తగా ఉందండి. చూడండి ఎంత గుత్తగా ఉందంటే చాలా బాగుంది. అన్నీ వేసాం కదా, ఉడికిపోయిందండి. ఇంక ఉడికిపోయిందిగా, కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. ఇవ్వండి, కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. చూడండి కొత్తిమీర కూడా వేసుకున్నాంగా చక్కగా, చాలా బాగుందండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్. మా ఛానల్ చూసేటట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందో ఈ మటన్ కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. పిల్లలకి చక్కగా చపాతీ కానీ, అట్టు కానీ, ఇడ్లీ కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, సూపర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.